ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ షాలోమ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీ సమస్యలు మీ బంధకాలన్నీ తొలగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను. మరి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో ప్రతిరోజు నిరీక్షణ ఛానల్లో మరి ఆఫ్టర్నూన్ 12 to 1 వరకు లైవ్ వస్తుందండి. ప్రతి ఒక్కరు వీక్షించండి. మరి ఖచ్చితంగా మీరు కూడా పాల్గొనండి, అనేకులకు తెలియచేయండి. మరి ప్రతిరోజు ఉదయకాల వాగ్దానము మరి ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఎంతమంది వీక్షిస్తున్నారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి అదేవిధంగా ప్రతి బుధవారం మరి సికింద్రాబాద్లో స్వస్థత విడుదల అభిషేక ఆరాధన జరుగుతుందండి. ప్రతి బుధవారము మరి మధ్యాహ్నం సమయంలో ఉదయకాల సమయంలో 11:30 నుంచి 3 o'clock వరకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మరి అటెండ్ అవ్వండి. మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా అద్భుతాన్ని జరిగించబోతున్న ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మల యేసయ్య వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే యెషయా 41:10 నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఏమంటున్నాండి ఇక్కడ దేవుడు? నేను నీకు చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. చూడండి, దేవుడు మనకు చెప్తానే ఉంటాడు కదండి. ఏమని? నేను నీకు తోడుగా ఉన్నాను, మరి నీ సమస్యల నుంచి విడిపిస్తాను, నీకున్న బంధకాలు తొలగిపోతాయి, నీ కుటుంబంలో శాంతి సమాధానం కలుగుతుంది, నీకు మరి నీ సమస్యల నుంచి విడిపిస్తా, మరి నువ్వు దుఃఖపడకు, చింతించకు, వేదన చెందకు అని అనేక రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కదండి. హల్లెలూయా. ఆ మాట్లాడినప్పుడు ఏమంటాడు? అవును, దేవుడు నాతో చెప్పిండు కదా, ఈరోజు భయపడొద్దు, దిగులు చెందొద్దు అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటామంటే ఆ క్షణం మట్టికే కదండి ఏం చేస్తాం? ధైర్యంగా ఉంటాం. తర్వాత ఏం చేస్తారు? మర్చిపోతారు కదండి. దేవుడు చెప్పే ప్రతి మాట మర్చిపోతాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే మాట మీరు మర్చిపోతూ ఉంటారు. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీతో చెప్పి ఉన్నాను కదండి. హల్లెలూయా. ఏమంటుండు? నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను కదండి. నువ్వు శ్రమలో ఉన్నావా, బాధలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, రోగంలో ఉన్నావా, లేకపోతే దుఃఖపడుతూ వేదన చెందుతూ నీ హృదయం కృంగిపోయి ఉందా, అవమాన పాలై ఉన్నావా, లేకపోతే ఎవరు నిన్ను హింసిస్తున్నారు, నిన్ను దుఃఖ పెడుతున్నారు, నిన్ను ఆవేదన చెందిస్తున్నారేమో, లేకపోతే నువ్వు శ్రమల పాలవుతున్నావేమో, లేకపోతే అప్పుల పాలైపోయినావో, మద్యానికి బానిస అయిపోయావో, తాగుడికి ఇలా అనేక రకాలుగా నువ్వు ఉన్నావేమో ఈరోజు. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు ఏమంటే నేను అన్నిటి నుంచి నిన్ను విడిపించి నేను నీకు తోడై ఉండి నీకు చక్కనైన ఒక మంచి మార్గంలో నేను తీసుకువెళ్తా, నీ కుటుంబం ఉన్నత స్థాయికి నేను ఎదిగింపచేస్తా, నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేస్తాను దేవుడు ఈరోజు సెలవిస్తా ఉన్నాడండి. హల్లెలూయా. మరి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉండండి. నీ కుటుంబంలో శాంతిని సమాధానాన్ని ఇవ్వాలని, నీ కుటుంబంలో నెమ్మది ఇవ్వాలని, నీ కుటుంబం ఉన్నత స్థాయికి దేవుడు ఉంచాలని కోరుకుంటా ఉన్నాడు. నీ పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఎదగాలని కదండి మనం అనుకుంటా ఉంటాం. మరి భార్య భర్తలు మంచిగా ఉండాలి, నా పిల్లలు ఒక మంచి స్థాయిలో ఉండాలి, ఈరోజు నా కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనే కోరుకుంటా ఉంటాం కదండి. హల్లెలూయా. మరి దేవుడు మీ జీవితంలో అది కార్యం జరిగించాలని అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, ఈరోజు నేను నీ కుటుంబాన్ని మార్చబోతున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. నీ కుటుంబంలో శాంతిని సమాధానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు, నీ జీవితంలో అద్భుతం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారు సిస్టర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉండండి. దేవుడు చెప్పి ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. నేను నీతో చెప్తున్నాను, భయపడకు, దిగులు చెందకు, నీకు నేను తోడై ఉన్నాను అని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా అండి, దేవుడు మనకు తోడే ఉన్నాక మనకి ఇంకా అంతకు మించిన ధైర్యం ఏంటండి. హల్లెలూయా. ఈరోజు మనుషులు మాటిస్తే తప్పుతారు, కానీ దేవుడు మాటిచ్చి తప్పే దేవుడు కదండి. నువ్వు విశ్వసించి నమ్మి ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుతాన్ని జరిగించబోతుండే. హల్లెలూయా. మరి ప్రార్థించుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించును గాక. ఆమేన్. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ యేసుప్రభు వాగ్దానం ద్వారా మీరు మాట్లాడండి, బలపరచండి, స్థిరపరచండి. నిజంగా యేసుప్రభు ఈరోజు నాయన మాతో మాట్లాడిన దేవుడు వేసాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నావు వేసాను. నిజంగా యేసుప్రభ నువ్వు మాతో చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేర్చేవాడు వేసా, నీవు తప్ప మాకు ఎవరున్నారు యేసుప్రభ, మాకు తోడై ఉండండి యేసుప్రభ. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, పోషించండి, సంరక్షించండి యేసయ్య. వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని ఆచారం మేలు జరిగించండి యేసయ్య. ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడిపించి స్వస్థత విడుదల కలిగచేయండి యేసయ్య. వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప మేలు జరిగించండి యేసయ్య. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా వారిని తోడుగా ఉండి వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి. శాంతి సమాధానాన్ని నెమ్మదిని అనుగ్రహించి వారి జీవితంలో అనేక గొప్ప అద్భుతాన్ని జరిగించి దేవా, ఎంతమంది ఐసీలో ఉన్నారో, మరణ పడకలో ఉన్నారో, రోగంలో ఉన్నారో, బంధకాల్లో ఉన్నారో, శ్రమలో, నిందలో, అవమానంలో ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది స్కూల్స్, కాలేజ్, జాబ్స్ రాకపోకల ప్రయాణం తోడుగున్న ఎగ్జామ్స్ ప్రిపేర్తో మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి ప్రభా. నువ్వే సహాయం చేయండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన సెలెక్ట్ డాక్టర్ సహాయం చేయండి. వారి జీవితంలో కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి. రక్షణ భాగ్యం దయచండి యేసుప్రభా. ఎంతమంది బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ మంచి లాభాన్ని దయచండి. ఎవరైతే ఇల్లు సంఘాలు కట్టబడాలనుకుంటారో కట్టబడటకు సహాయం చేయండి. కొనాలనుకుంటారో డబ్బు సమకూర్చండి యేసుప్రభా. ఎంతమంది అయితే అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నారో ఇల్లుటకు సహాయం దయచండి. నేను ఇంకెంతమంది సంతానం లేక
అనేక రకాల ప్రాబ్లమ్స్తో ఉన్నవారు యేసుప్రభా, అనేక రకరకాల రోగాలతో ఉన్నవారిని స్వస్థత విడుదల జరిగించండి. చీకటి శక్తులు, అంధకార శక్తులు, మంత్రశక్తులతో నేను బాధపడుతున్న వారి జీవితంలో అమాస పుణ్యంకి పౌర్ణంకి వేసిన మంత్రశక్తులు వేసిన కుప్ప కూలిపోనుగా కైసియా. ఇంకా ప్రతి సమస్య నుంచి విడిపించి మీరే కార్యాలు జరిగించి, కోర్టు కేసు నుంచి, భార్య భర్తల సమస్యల నుంచి అన్నిటి నుంచి విడిపించండి యేసయ్యా. మీరే కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.